యేసునాథుని రొమ్ము నాను కొనుచు ఆనందించెదను. నాథుడు యేసునాథుని రొమ్ము నాను కొనుచు ఆనందించెదను. మంచి కాపరి స్వరము వింటూ నిత్యము వెంబడింతున్. నీదు భుజమున ఆనుకొనుచు నిత్యము సాగెదన్. మంచి కాపరి స్వరము వింటూ నిత్యము వెంబడింతున్. నీదు భుజమున ఆనుకొనుచు నిత్యము సాగెదన్. నాథుడు యేసునాథుని రొమ్ము నాను కొనుచు ఆనందించెదను. నాథుడు యేసునాథుని రొమ్ము నాను కొనుచు ఆనందించెదను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము. నిదానంగా నేను చెప్పిన వచనాలు మాత్రమే చదవగలరని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాలు మొదటిగా చదువుకుందామండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఓకే, తర్వాత 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆ తర్వాత దేవుని బిడ్డలారా 17-18 వాక్యాలు కూడా చదువుకుందాం. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలననే కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములను పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో మనకందరికి కూడా జీవ ఆహారముగా ఆయన పంచి పెట్టును గాక. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్యానికి అంశం ఏమని పెట్టబడడం జరిగింది? దేవుని ఆత్మ వలన
అంటే దేవుని బిడ్డలారా, రహస్యముగా చేస్తే బహిరంగముగా దేవుడు దీవించును. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఎవరికి తెలియకుండా మరి రహస్యముగా చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? బహిరంగముగా దేవుడు ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఓకేనా? రహస్యముగా చేస్తే దేవుడు ఎట్లా చేస్తాడంట? బహిరంగముగా దీవిస్తాడు. చదువుబడిన ఈ మత్తయి వార్తలో దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయములో ముమ్మారు 3 సార్లు ఏమని రాయబడిందంటే, దేవుని బిడ్డలారా, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును అని యేసు ప్రభు చెప్పాడు. మీరు అనొచ్చు, పాస్టరయ్య, మేము చిన్ననాటి నుండి కూడా మరి ఈ మాటలు చదివాం, మేము విన్నాము, మరి ఈ మాటలు విని మా చెవులకు కూడా మరి కొత్త ధనము లేనట్టుగా ఉంది అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యము ఎప్పుడైనా అది క్రొత్త ధనం. ఒక్కొక్కరి చేతి వంట ఒక రకమైన రుచిని ఇవ్వగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈరోజు కూడా దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన ఈ రెఫరెన్సులన్నీ కూడా దేవుని బిడ్డలారా, దాదాపుగా ఈ వారము, రేపు వారం, వచ్చే వారం, దీన్ని 3 వారాలుగా దీన్ని విభజించి దేవుని ఆత్మ సహాయంతోనూ చెప్తాను. మీ సంఘ కాపరిగా తప్పక ఈ వాక్యాలకు పరిశుద్ధాత్ముడు నాలో ఉండి మీకు న్యాయం చేస్తాడని, వాక్యముతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడని నేను విశ్వసిస్తున్నాను. మహిమగల దేవుని యందు. దేవుని బిడ్డలారా, మొదటిగా ఏమని చెప్తున్నాడంటే, 1 ఇచ్చుట గురించి చెప్తున్నాడు. చెప్పండమ్మా, దేని గురించి? అవునా, ఉందా? మొదటి దేని గురించి చెప్తున్నాడు? ఇచ్చుట గురించి చెప్తున్నాడు. రెండోదిగా దేని గురించి చెప్తున్నాడంటే, వ్యక్తిగతమైన ప్రార్థన గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? వ్యక్తిగతమైన ప్రార్థన గురించి. మీరన్నాడా, నువ్వు అన్నాడా? అంటే వ్యక్తిగతమా కాదది? గనుక దేవుని బిడ్డలారా, అది వ్యక్తిగతమైన ప్రార్థన గురించి చెప్తున్నాడు. మూడోదిగా ఏమని చెప్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, మూడోదిగా ఏమని చెప్తున్నాడంటే, ఉపవాసం యొక్క, ప్రార్థన యొక్క ఈ 3 విలువల గురించి యేసు ప్రభు చెప్పాడు. వీటిని నువ్వు గౌరవించగలిగితే, సహోదరి, సహోదరుడా, వీటికి నువ్వు విలువ ఇవ్వగలిగితే మీరు ధన్యులు, మీరు భాగ్యవంతులు, మీరు శ్రేష్ఠులైతారని మరొకసారి ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. చూశారండి, మొదటిగా ఇచ్చుట గురించి చెప్పాడు, అవునా? రెండోదిగా వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్పాడు. మూడోదిగా ఉపవాసం గురించి, అన్నపానములో మానివేసి చేసే ప్రార్థన గురించి చెప్పాడు. ఈ మూడిటిలో దేవుని బిడ్డలారా, మొదటి చదువుబడిన వాక్యాన్ని మనం తప్పక ధ్యానం చేసుకుందాము గాక. దేవుని బిడ్డలారా, ఈ మత్తయి వార్తలో ఈ 6వ అధ్యాయములో 3-4 వాక్యాలు మనం చదువుకున్నాం. ఆ 3-4 వాక్యాలు ఏమని మాట్లాడుతున్నాయి అంటే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను.
అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. బహిరంగముగా దేవుడు ఏం చేస్తాడంట? దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ మొదటిగా ఇచ్చుట విషయములో దేవుడు ఏం చేస్తున్నాడంటే, కొండ మీద యేసు ప్రభుల వారు కూర్చున్నారు కదా. ఎక్కడ? కొండ మీద యేసు ప్రభుల వారు కూర్చున్నారు. మరి జన సమూహాలు, గుంపులు గుంపులుగా జన సమూహాలు వచ్చారు. వచ్చిన వీళ్ళకు అనేకమైన విషయాలు చెబుతూ ప్రభువు ఇక్కడ ధర్మం విషయము నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కానుకల విషయము కాదు. ఆలోచన చేయండి. కానుకల విషయమా? కానుకల విషయమా? లేదా దశం భాగాల విషయమా? లేదా మొక్కుబడుల విషయాలా? లేకుంటే ప్రతిష్టత కానుకల గురించా? కాదండి. దేని గురించి ఇక్కడ నేర్పిస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, ధర్మం గురించి తెలియజేస్తున్నాడు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ధర్మమును ఇంకొక మాటలు చెప్పాలంటే దానము చేయట. అవునంటారా? కాదంటారా? ధర్మమును ఏమంటారు? దానము చేయట. ఈ లోకములో దేవుని బిడ్డలారా, రక్తాన్ని కూడా దానము చేసేవాళ్ళు, లేదా రక్తమును కూడా ధర్మము చేసేవాళ్ళు ఉన్నారా లేదా? మనకు ధర్మము అనులోపే మన యొక్క తలలో మనకు వెలిగేది ఏంటంటే డబ్బే మనకు జ్ఞాపకం వస్తుంది. ఏమ్మా, అంతేనా? ధర్మం అంటే మన తలలో వెలిగే ఏంటంటే మనకు డబ్బే జ్ఞాపకము వస్తుంది. అవునంటే అవునండి, కాదంటే కాదనండి. అవునా కాదా? ఓకే ఓకే ఓకే. దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు, నీవైతే ధర్మము చేయనప్పుడు, లేదా నీవైతే దానము చేయనప్పుడు. కొందరు దేవుని బిడ్డలారా రక్తాన్ని కూడా ఏం చేస్తారు? దానము చేస్తారు. చేస్తారా? చేయరా? ఓకే ఓకే ఓకే. మీరు గట్టిగా చెప్పండి, నాకు కొంచెం బలం వస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. కాదంటే నేను కూడా ఇంకొక రోట్లనన్నా పోతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. రక్తాన్ని కూడా దానము చేసేవాళ్ళు ఉన్నారు. అవునంటారా? కాదంటారా? ఓకే 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 ఓకే. కొందరు నేత్రాలను కూడా దానము చేసేవాళ్ళు ఉన్నారు. గుండెను కూడా దానం చేసేవాళ్ళు. గట్టిగా చెప్పండి. కిడ్నీలను కూడా. ఓకే ఓకే ఓకే. చూశారా? మనిషి యొక్క అవయవాలలో కూడా దేవుని బిడ్డలారా దానము చేసేవారు ఉండక పోలేదు. భర్తకు ఒక కిడ్నీ చెడిపోతే భార్య తన భర్తకు ఆ కిడ్నీని దానం చేసినట్లుగా మనము ప్రపంచంలో దేవుని బిడ్డలారా ఆ టీవీలలో, ఆ యొక్క వార్తా పేపర్లలో మనము చూడగలుగుతున్నాం. ఎంతోమంది యువకులు, ఎంతోమంది యువతులు, ఎంతోమంది మనుషులు చివరి సమయములు కూడా వారు ఏమైపోతున్నారంటే ధర్మము చేస్తున్నారు. చివరి సమయములు కూడా వారు ఏం చేస్తున్నారంటే దానము చేస్తున్నారు. కళ్ళను దానముగా చేసేవాళ్ళు, గుండెను దానముగా చేసేవాళ్ళు, కిడ్నీలను దానముగా చేసేవాళ్ళు, ఇట్లా అవయవాలలో ఉన్న వాటిని కూడా ధర్మము చేస్తున్నారు, లేదా దానము చేస్తున్నారు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఉచితముగా ఏం చేస్తున్నారు? ఇస్తున్నారు. అవునంటారా? కాదంటారా? ఇంకొక మాటలు చెప్పాలంటే ఏం చేస్తున్నారు? ఉచితముగా చేస్తున్నారు. చూశారండి? ఉచితముగా దేవుని బిడ్డలారా దానికి ఇక ఏ మాత్రము కూడా వెల పెట్టకుండగా ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని ఏమని అంటారంటే నీతి కార్యము అంటారు. ఏమంటారు చెప్పండమ్మా? అవునంటారా? కాదంటారా? ఇది మంచి కార్యము అంటారు. అవునంటారా? కాదంటారా? ఇది ఉత్తమమైన కార్యం అంటారు. అవునంటారా? కాదంటారా? ఓకే, కొంచెం గట్టిగా నండి. అవునని. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నీతి కార్యము గురించి, ఈ మంచి కార్యము గురించి, ఈ యొక్క శ్రేష్టమైన కార్యం గురించి యేసు ప్రభు చెబుతున్నాడండి.
ఏమంటున్నాడంటే, యేసు ప్రభుల వారు, నీవు ఈ మంచి కార్యమును చేయుటకు తలబెట్టినప్పుడు, నీవు ఈ యొక్క ఉత్తమమైన కార్యం చేయుటకు తలబెట్టినప్పుడు, నీవు ఈ ఘనమైన కార్యాన్ని చేయుటకు నువ్వు ముందరికి అడుగులు వేసినప్పుడు, దాన్ని నువ్వు రహస్యంగా చేయగలిగితే, దాన్ని నువ్వు మరుగుగా చేయగలిగితే, దాన్ని నువ్వు ఎవరికి తెలియకుండా చేయగలిగితే, చూచుచున్న పరిశుద్ధుడైన దేవుడు ఒకడు ఉన్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి. చూచుచున్న పరిశుద్ధుడైన దేవుడు ఒకడున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు రహస్యంగా చేస్తే ఆయన బహిరంగంగా నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను ఎత్తుటకు మొదలు పెడతాడని చెబుతున్నాడు. ఏమండి, మనము పేతురు రాసిన మొదటి పత్రికలు ఇంతవరకు చదువుకున్నాంగా. అక్కడ యేసు ప్రభు గురించి ఏం చెప్పింది? న్యాయముగా తన్ను తాను న్యాయముగా తీర్పు తీర్చువానికి తన్ను తాను ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు. చూశారా? ఈరోజు నీ భక్తికి న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ విశ్వాసానికి న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ సమర్పణకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసే పరిచర్యకు న్యాయం చేసే దేవుడు ఉన్నాడు. నీవు ఇప్పిన ప్రతి గుప్పిలికి న్యాయం చేసే పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. భయపడకు, చప్పర్లు కొట్టి ప్రభువును ఘనపరచు. దేవుని సంగమా, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే యేసు ప్రభుల వారు తను తాను అప్పగించుకున్నాడుగా. ఈరోజు ఈ 3 కార్యాల గురించి యేసు ప్రభుల వారు చెప్పాడు. ఒకటి, ఎచ్చుట గురించి యేసు ప్రభుల వారు చెప్పాడు. రెండోది, వ్యక్తిగత ప్రార్థన గురించి యేసు ప్రభుల వారు చెప్పాడు. మూడోదిగా, నువ్వు అన్నపానములు మానివేసి, లేదా దేవుని బిడ్డలరా, ఆహారాన్ని పక్కకు పెట్టేసి పానం తీసుకుంటూ ఉపవాసం చేస్తావా? సరే, నువ్వు ఎట్లన్నా చెయ్యి. దేవుడు నీకేం చేస్తాడంటే, బహిరంగంగా నిన్ను ఆశీర్వదించుటకు, బహిరంగంగా నిన్ను దీవించుటకు, నిన్ను అందరి మధ్యలో నీకు ఒక ఘనత కలుగుటకు ప్రభువు న్యాయం చేస్తాడని యేసు ప్రభుల వారు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది. వచ్చిన సమస్య ఏంటంటే, అమ్మలారా, అయ్యలారా ఆలకించండి. ఈ పరిచయులు అనబడిన వారు, ఈ శాస్త్రులు అనబడిన వారు, దేవుని బిడ్డలరా, వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ నీతి కార్యము చేయటానికి, ఈ మంచి కార్యం చేయటానికి దేవుని బిడ్డలరా వారు చేసే పని ఏంటంటే, దేవుని బిడ్డలరా, వారు సమాజ మందిరాలలో ఏం చేస్తారంట, అందరికీ తెలిసేట్లు సమాజ మందిరములో, ఒకటి గుర్తుపెట్టుకోండి, సమాజ మందిరములలో. రెండోదిగా దేవుని బిడ్డలరా, మనుషుల ఎదుటను, దేవుని బిడ్డలరా, మూడోదిగా వీధులలోనూ, దేవుని బిడ్డలరా, నాలుగోదిగా బహిరంగంగా, ఈ విధంగా అందరికీ తెలియటానికి ఈ నీతి కార్యాలు, యొక్క మంచి కార్యాలు చేయటానికి వాళ్ళు తల పెడతారంట. అయితే యేసు ప్రభు అంటున్నాడు, మీరు ఆ విధంగా తల పెట్టద్దు. ఒకవేళ ఆ విధంగా తల పెడితే కానా మీరు ఆశీర్వాదం పొందకపోవచ్చేమో అని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ మీకు అతిశయము రావచ్చు, మీకు ఒకవేళ గర్వము, అహంకారం కూడా రావచ్చు. నేను అది మరలా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. ఇంకా దేవుని బిడ్డలరా, కొందరు మీరు చెప్తుంటే విన్నారు, దేవుని బిడ్డలరా, ఈ యొక్క ఇది కుడి చేయి చేసేది ఎడమ చేయికి తేలకూడదంటే, దేవుని బిడ్డలరా, సరే వాళ్ళకు తెలిసిన కాడికి వాళ్ళు చెప్పారు, నేను వారిని విమర్శ చేయడం లేదు. కానీ నేను లేఖనాల పరిశోధనలో వెతికినప్పుడు నాకు తేటగా తల పండిన బైబుల్ పండితులది తీసుకొని వచ్చి మీ ఎదుట పెడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. కుడి చెయ్యి అంటే భర్తని, ఎడమ చెయ్యి అంటే భార్య అని ఇట్లా చెప్తుంటారు. అది అస్సలు కాదు. కానీ దేవుని బిడ్డలరా, ఆ బైబుల్ పండితులు తలలు పండిన ప్రపంచంలో, దేవుని బిడ్డలరా, ఇక అవునని కాదని దేవుని బిడ్డలరా చెప్పలేనిది తీసుకొని వచ్చాను, మీ ఎదుట పెడతాను. ప్రభుకు మహిమ కలుగును గాక.
హల్లెలూయా. నేను కోరుకునేది ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను తీసుకునే ప్రతి ప్రసంగములు కూడా ఒక కొత్త ధనము ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దాంట్లో ఒక ఉద్యమం ఉండాలి. దాంట్లో కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలి, దాన్ని మీకు కూడా తెలియజేయాలి. అదే సేవకుని యొక్క లక్షణం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యేసు ప్రభుల వారు అక్కడ ఒక మాట చెప్పాడు. ఒక్క మాట చదివించి నేను మీకు మరలా వాక్యాన్ని అందిస్తాను. ఈ 6వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 2వ వచనానికి పైగా ఒక మాట ఉంది. ఆ పరలోకమందున్న మీ తండ్రి యొద్ద పొందరనే కొంచెం గట్టిగా చెప్పు నాయన. అంటే ఇప్పుడు మనకు దిగులు కలుగుతుందా లేదా? మనకు చింత కలుగుతుందా లేదా? మనం కురింగిపోతామా లేదా? చూశారా? మనం చేసే ప్రతి పని కూడా దేవుని దగ్గర నుంచి రెట్టింపు దీవెన పొందుకోవాలని మనము ఆశపడుతున్నాం. అందుకంటాడు కదా, పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అంటే ఆ మనుషులకు కనబడతట్టు ఒకటి గుర్తుపెట్టుకోండి. బహిరంగ సభలలో కానీ, బహిరంగ స్థలాల్లో కానీ, రెండోదిగా మనుషుల ఎదుట కానీ, మూడోది సమాజ మందిరములలో కానీ, నాలుగోది వీధులలో కానీ, ఈ శాస్త్రులు పరిచయలు ఈ విధంగా నీతి కార్యాలు అందరికి కనబడినట్లుగా ఆ బూర ఊదించుకుంటారంట వాళ్ళు. అయితే ఈ విధంగా మీరు చేయొద్దు అని యేసు ప్రభుల వారు చెబుతున్నారు. చెబుతూ దేవుని బిడ్డలరా, ఆయన చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభుల వారు దేవుని బిడ్డలరా, నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలేను. పాస్రయ్య, పోయిన డిసెంబర్లో కూడా మేము విన్నాంగా, మీకు గుర్తుంటుంది. పోయిన డిసెంబర్లో కర్నూలు నుంచి వచ్చిన దేవుని బిడ్డలరా మన ప్రవీణ్ అన్న కూడా ఒక మాట దీని గురించి చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే నేను లేఖనాలను దేవుని బిడ్డలరా తలపండిన బైబిల్లో పండితుల యొక్క పరిశోధన బయటికి తీసుకున్నప్పుడు నాకు కొంత నెమ్మది కలిగింది. ఆ మాటను బట్టి చాలాసార్లు చదివినప్పుడు నాకు కూడా ఆ మాట అర్థం కాంది ఎప్పుడు ప్రజల మధ్యకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేయను. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు రక్తమే. గట్టి చెప్పండి, యేసు రక్తమే. హల్లెలూయా. ఓకే దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, కుడి చెయ్యి ఎడమ చెయ్యి అంటున్నాడు కదా. ఏ చెయ్యి అంటున్నాడు? కుడి చెయ్యి ఎడమ చెయ్యి. నీ కుడి చెయ్యి చేసేది ఎడమ చేతికి అసలు తెలియకూడదు. అంటే దానికి బైబిల్ పండితులు ఏమని చెప్పారంటే, నేను ఇక్కడ రాసుకున్నాను. దేవుని బిడ్డలారా, కుడి చెయ్యి చేసేది ఎడమ చెయ్యికి తెలియకూడదు అంటే అసలు ఎవ్వరికి చెప్పవద్దని మొదటి విషయం గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి చెప్పవద్దని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికి చెప్పవద్దని అంటే దేవుని బిడ్డలారా, భర్త చేస్తే దాన్ని భార్యకి కూడా చెప్పకూడదు. ఏది? ధర్మము చేస్తే. భార్య చేస్తే అది భర్తకు కూడా చెప్పకూడదు. ధర్మం. అక్కడికి చెప్తూ ఇంకా కొంచెం ముందరికి వెళ్తే ఏమని చెప్తున్నాడంటే బైబిల్ పండితులు, దేవుని బిడ్డలారా, నీవు అందుకు గర్వపడి ఇతరులకు చెప్పడం వలన నువ్వు ఏమైతే ఒకవేళ గౌరవ పడవచ్చు, నీకు ఒకవేళ అహంకారము రావచ్చు, నీవు అతిశయ పడవచ్చు అని చెబుతూ నిన్ను నీవు మరి పొగడకుండా ఉండేలా నీకు సహా చెప్పవద్దని అర్థమంట. చూశారండి? నువ్వు చేసేది అసలు నీకే కూడా ఏం చేయాలంట? తెలియకూడదంట. నీకు చేసేది అసలు నీకే కూడా తెలియకూడదు. ఒకవేళ తెలిసేది నువ్వు ఏం చేస్తుంటావు? పొగడుకుంటావు. చూశారా ఎంత చక్కగా వివరణ ఇచ్చారండి. నిన్ను నీవు పొగడుకోకుండేలా నీకు సహా చెప్పవద్దని దీని యొక్క అర్థము. చూశారా? ఇప్పుడు దేవుని బిడ్డలారా,
మనము కొందరికి కష్టాలలో, కొందరికి బాధల్లో, కొందరికి ఇప్పత్తులు, కొందరికి సమస్యలు కలుగుతాయి. కలిగినప్పుడు దేవుని బిడ్డలారా, మనము గుప్పిలిప్పుతున్నప్పుడు ఇప్పే వాటి వైపు లక్ష్య పెట్టి చూడకూడదు. దేవుని బిడ్డలారా, ఇచ్చే దేవుని వైపు మనం లక్ష్య పెట్టుదాం గాక. హల్లెలూయా. నీవు ఒకరికి బలహీనత వచ్చింటుంది, ఒకరికి వ్యాధి రోగం ఏదైనా వచ్చింటుంది. నువ్వు ఒక 500 గుప్పిలిప్పుతుంటావు, ఒక 1000 రూపాయలు గుప్పిలిప్పుతుంటావు, లేదా నీకు వీలైతే ఇంక ఎక్కువగా ఇప్పొచ్చు. అది నీ పేరపన బట్టి ఇప్పొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, నేను ఇంత ఇచ్చాను, ఇంత చేశానని నీకు కూడా అది చెప్పుకోకుండా నువ్వు చేసిన దానికి రెట్టింపు దీవెన ఇచ్చే దేవుని వైపు చూడమని యేసు ప్రభు తట్టి లేపుతున్నాడు తన దగ్గరకు వచ్చిన ప్రజలను. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకంటున్నాడు కదా, నీవు ధర్మము చేయనప్పుడు, నీవు దానము చేయనప్పుడు, నువ్వు ఉచితముగా ఇస్తున్నప్పుడు నీకు కూడా సహా తెలియకుండా దాన్ని నువ్వు చేయగలిగితే, రహస్యంగా నువ్వు చేస్తే, నువ్వు మరుగుగా నువ్వు చేయగలిగితే కన్నా రహస్యంగా చూచుచున్న దేవుడు నీకేం చేస్తాడంటే నిన్ను ఖాళీ చేతులతో పెట్టాడు. నిన్ను నిరుత్సాహంగా ఆయన పంపివేయడు. నిన్ను ఆయన దేవుని బిడ్డలారా కింది స్థితిలో పెట్టేవాడు కాదు. ఆయన తన బిడ్డలను ఒక మంచి స్థితిలో పెట్టాలని ప్రభు ఆశిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే లేఖనము ఏమని మాట్లాడుతుందంటే, దయా దృష్టి కలిగినవాడు, కరుణ దృష్టి కలిగినవాడు, కటాక్షం కలిగిన దృష్టి కలిగినవాడు, జాలి దృష్టి కలిగినవాడు కొంత తన ఆహారములో సహాయం చేస్తాడు. అట్టి వాడు భూమి మీద దీవించబడతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, మన నేత్రాలు మూత పడక మునిపే దేవుని మహిమను, దేవుని ఆశీర్వాదాన్ని భూమి మీద మనం చూడాలి. చప్పట్లు కొట్టాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము దేవుని బిడ్డలారా 9వ వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. దయా దృష్టి కలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టి వాడు మరి బికారి అవును కదండి. ఏమండి, ఒకవేళ ఆ మాట రాయించింటే ఎట్లా ఉండు? బికారి అవునంటే రాయించింటే ఏమక్క చూశారా? మొన్న పండగప్పుడు కూడా శేఖరన్ ఒక మాట చెప్పాడు. విజయక్క కూడా మరి తమ స్కూల్లో కొన్ని చీరలు వంచిందని చెప్పాడు. చాలా మంచిది. అట్టి దేవుని విజయక్క మీద కూడా వచ్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చూశారంటే అక్కడేముంది? దయా దృష్టి కలిగిన వాడు. ఏ దృష్టి అంట? కఠిన దృష్ట్యా. చాలామందికి దేవుని బిడ్డలారా కఠినమైన దృష్టి ఉంటుంది. కొందరికి వెలిచూపుతో కూడిన దృష్టి. అంటే వెలిచూపు అంటే నువ్వు అంతే కదా. వెలిచూపు అంటే చిన్న, గట్టిగా చెప్పండి, చూడు చక్కగా చెప్పాడు. వెలిచూపు అంటే చిన్న చూపు. ఈ సౌలు గారు దావీదుని ఏ చూపు చూశాడు? ఏ చూపు చూశాడు? విశ్వపు చూపు చూశాడుగా. చూశారా? చాలామందికి చిన్న చూపు, చాలామందికి వెలుచూపు, చాలామందికి గర్వపు చూపు, చాలామందికి అహంకారపు చూపు ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా దయాదృష్టి నీ కన్నులలో, నేను అనుకుంటాను ప్రభువా నీ కన్నులలో నేను కరుణ చూడగలిగితే నా భాగ్యం ధన్యం ప్రభువా అని దేవుని అడుగుతానండి. ఏమండి, ఈ మాట అర్థమైందో లేదో? దేవుని కన్నులలో నేను ఏం చూడాలనుకుంటున్నాను? కరుణ చూడాలనుకుంటున్నాను. నీ భార్య కన్నులలో నువ్వు కరుణ చూడగలిగితే ధన్యుడవు. నీ భర్త కన్నులలో నీవు కరుణ చూడగలిగితే నీవు ధన్యురాలు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తమే భారీగా నీ భర్తలో నువ్వు తెలుసుకోవాలి.
భర్తగా నీ భార్య విలువ నువ్వు తెలుసుకోవాలి. పోయిన తర్వాత లబోదిబ కొట్టుకునే కూడా అది వచ్చేది కాదు. అది అంత ఆశీర్వాదం అండి ఒకరికొకరు ఉండుట. తల్లిదండ్రుల యొక్క విలువ పిల్లలు కూడా దాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలి. అందుకే ఆ వాక్యములో దయాదృష్టి కలవాడు తన ఆహారములో లేదా తన సొమ్ములో తన ధనములో తన కలిగిన వాటిలో కొంత చిరు సహాయము ఏం చేస్తాడంట, దరిద్రునికి ఇచ్చును. అట్టివాడు ఏం చేస్తాడంట, దీవెన నొందును. అసలు అతడు బికారి అసలు కాడు, ఖచ్చితంగా దీవెన పొందుతాడు. యేసు ప్రభు తన శిష్యులను చూసి ఏమన్నాడంటే, బీదలైన దరిద్రులైన మీరు ధన్యులు అన్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. యేసు రక్తమే. చూశారా, యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? నీవు ధర్మము చేయనప్పుడు, నీవు దానము చేయనప్పుడు, నువ్వు ఉచితముగా ఇస్తున్నప్పుడు ఏం చేయాలంట, దాన్ని రహస్యముగా మరుగుగా ఎవరికి తెలియకుండా దాన్ని నువ్వు చెయ్యి. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకేం చేస్తాడు, బహిరంగముగా రెట్టింపుగా దేవుడు నిన్ను తలగా ఆశీర్వదిస్తాడు. నీ నామాన్ని ప్రభు ఘనపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ దేహానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ చేతులకు కావలసిన సంపద కూడా ప్రభు అనుగ్రహిస్తాడండి. అందుకే దేవుని బిడ్డలారా, కోరింది విశ్వాసులు వారు మారుమనసు పొందిన తర్వాత, ఈ కోరింది విశ్వాసులు రక్షణ పొందిన తర్వాత, ఈ కోరింది విశ్వాసులు దేవుని ఆత్మను పొందిన తర్వాత, ఈ కోరింది విశ్వాసులు అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు, ఈ కోరింది విశ్వాసులు దేవుని బిడ్డలారా వారు ప్రవచనం చెబుతున్నప్పుడు, ఈ కోరింది విశ్వాసులకు స్వస్థత వరం కలిగి ఉన్నప్పుడు, ఈ కోరింది విశ్వాసులు భాషలకు అర్థం చెప్పే వీళ్ళు ఏం చేశారో తెలుసా? మాసిధోనియ వారికి, అనేకమైన పరిశుద్ధులకు వారు ఏం చేశారంటే ధర్మము చేశారంట. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారంట? ధర్మము చేశారంట. వారు దానము చేశారంట. అందుకే దేవుడు వారికి రెట్టింపుగా కొరింథీ విశ్వాసులకు ప్రభువు సహాయం చేశాడు. దేవుని బిడ్డలారా చూడండి, 2 కొరింథీలకు రాసిన పత్రికలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక, దేవుని బిడ్డలారా కొరింథీలకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. 9, 13 మనము చదువుకుందామండి. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచుదుముగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొరింథీలకు రాసిన 2వ పత్రికలో ఈ 9వ అధ్యాయములో 13వ వాక్యములో ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులై నందు చేతను. చూశారా, దేనికి వీళ్ళు విధేయులైపోయారంటే దేవుని బిడ్డలారా, క్రీస్తు సువార్తను వాళ్ళు ఏం చేశారు? అంగీకరించారు. క్రీస్తు సువార్తను వాళ్ళు త్రోసిపుచ్చారా? చెప్పండి, త్రోసిపుచ్చారా? వాళ్ళు క్రీస్తు సువార్తను ద్వేషించారా? వారు క్రీస్తు సువార్తను విసర్జించారా? లేదండి. క్రీస్తు సువార్త ఏంటి? క్రీస్తు సువార్త అంటే దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పుట్టుక, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన యొక్క మరణం, పునరుత్థం, ఇవంతా కూడా క్రీస్తు యొక్క సువార్త. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆయన పుట్టుక మొదలుకొని ఆయన పునరుత్థానుడై తిరిగి లేచేంతవరకు ఇదంతా కూడా క్రీస్తు యొక్క సువార్త. గడి చెప్పండి, ఏంది ఇది? క్రీస్తు యొక్క సువార్త. ఈ సువార్తను వారు అంగీకరించారా లేదా? అంగీకరించుటకు వీళ్ళు ఏమయ్యారు? విధేయులయ్యారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ విధేయులైన వీరు దేవుని బిడ్డలారా
మరి వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగంటే ధారాళముగా ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేదా దేవుని బిడ్డలారా, ఉదారముగా, ఇక మనుషులో ఏమీ లేకుండగా, ఔదారం అంటే ఉదారముగా ధర్మము చేసినందు చేతను. దానము చేశారా లేదా? వీళ్ళు చేశారా లేదా? చెప్పండి, నాకు గట్టిగా చెప్పండి. చేశారా చేయలేదా? ఏం చేశారు? ధర్మము మర్మము యేసుతో. పాత పాటలు మర్చిపోతున్నారు. పాత పాటలు కూడా పాడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాత పాటలు కూడా పాడుతూనే ఉండాలి. ఎప్పుడు మనకు దేవుని బిడ్డలారా కొత్త పాటలు అవసరమే, పాత పాటలు కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. చూశారా? ఈ కొరింథీ విశ్వాసులు దేవుని బిడ్డలారా, ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత, మీ విలువ కనబడినందున వారు దేవుణ్ణి మహిమపరచుచున్నారు, వారు దేవుణ్ణి కీర్తించుచున్నారు, వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? ఆరాధిస్తున్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. కొరింథీ విశ్వాసులు ధర్మం చేశారండి. ఈ ధర్మం చేసిన వాళ్లకు దేవుడు ఇయ్యకుండగా ఉంటాడా? ఇయ్యకుండగా ఉంటే అప్పుడు సత్యం ఏమైపోతుంది? అబద్ధము అవుతుంది కాదా? ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తావు, నువ్వు భూమిలో విత్తనాలు విత్తుతావు, ఆ విత్తనం వేసిన విత్తనం మొలవకపోయిందనుకో, అది నకిలీ విత్తనము. అది ఏమంటారు విత్తనాన్ని? ఎప్పుడు అది నీకు వేసిన విత్తనం మొలవకపోయిందనుకో, అది నకిలిదేనా? యాదొక్కటి అనుకో, సూత్రం. హల్లెలూయా. నకిలీ ఇత్తనము, డూప్లికేట్ ఇత్తనము, మొలచుటకు పంటి వరకు పనికి మళ్ళీ ఇత్తనము, యాదొక్కటి అనుకో, అంతేనా? అయితే యేసు ప్రభు చెప్పిన మాట, ప్రభు అంటాడు, ఈ భూమి ఈ ఆకాశము రెండు గతించిపోయినా నా మాటలు గతించవన్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము దేవుడు దేని గురించి మనకు నేర్పుతున్నాడంటే ధర్మము గురించి నేర్పుతున్నాడు. అంటే ఇచ్చుట గురించి కూడా ప్రభు ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు. దీని వలన దీవెన తప్పకుంటుంది, దీనివల్ల తప్పక ఆశీర్వాదం ఉంటుంది. అనుకోవచ్చు, పాస్టరయ్య మేము అప్పులో ఉన్నాం, పాస్టరయ్య మేము కష్టాలలో ఉన్నాం, పాస్టరయ్య ఫైనాన్షియల్గా మేము చాలా ప్రాబ్లం ఉన్నాం అనుకోవచ్చు దేవుని బిడ్డలారా. కానీ ఆ ప్రాబ్లములనే నువ్వు చేయగలిగితే, నేను చేయగలిగితే ప్రభు తప్పక ద్వారాలు తెరుస్తాడు. స్తోత్రం. ప్రభు తప్పక ద్వారాలు తెరుస్తాడండి. ధారాళంగా ఇచ్చుటకు ఆయన ఏమై ఉన్నాడు? ఓ సర్వశక్తుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ కొరింథీ విశ్వాసులు ఆ విధంగా దేవుని బిడ్డలారా ధర్మము చేశారు. అట్టి యాగములు దేవునికి ప్రీతికరమైనటువంటి. ఇప్పుడు నేను ఒక మాట అంటా, మీ కొడుకులు మీకు ప్రీతికరమైనవి చేస్తే, మీకు ఇష్టమైనవి చేస్తే, దేవుని బిడ్డలారా మీ కుమార్తెలు మీకు ఇష్టమైనటివి, మీకు ప్రీతికరమైనవి చేస్తే మీ పిల్లల గురించి మీరు సంతోషపడతారా లేదా? మీ కుమారుల గురించి మీరు ఆనందపడతారా లేదా? ఒకవేళ మీ కనులకు, స్త్రీలారా మీ కుమార్తెలు, పురుషులారా మీ కుమారులు, మీ కనులకు, మీ నేత్రాలకు అసహ్యకరమైనటివి హేయకరమైనవి చేశారనుకోండి, మీరు కోపడతారా లేదా? మీరు శిక్షిస్తారా లేదా? మీరు గుద్దుతారా లేదా? గుద్దుతేనే ఏమవుతుంది దేవుని బిడ్డలారా? ఇద్దరు స్నేహితులు అవుతారు, గుద్దకుంటే ఇద్దరు శత్రువులు అవుతారు. ఏన్నా మరి వాక్యం చెప్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పేది, ఒరేయ్ చేతతో కొట్ట కాకురా, బాగా బరీలు పెట్టుకురా అనేది. చేతతో కొడితే నీ చేతికి దెబ్బ తాకుతుంది అయినా, చేతతో కొట్ట కాకు, బరీ పెట్టుకుంటేనే కొరియను మాట అనేది, సుగుణ మాట అనేది. బైబిల్ రాయబడింది, పుట్టుకతో మూర్ఖత్వం ఉంటుందంట వాళ్ళలో. ఎప్పుడుతోనంట? అది తీసేయాలంటే తండ్రిగా నువ్వు ఒక బాధ్యత తీసుకోవాలి, తల్లిగా నువ్వు తీసుకోవాలి. లేకుంటే వంకరొట్టుంకరోళ్ళు అయిపోతారు, శాపగ్రస్తులు అవుతారు కళ్ళెదుట.
అది వాక్యపు సత్యములో బైబిల్లో దేవుడు రాయించినాడంటే మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం. నేను మీ ఎదుట పెడుతున్నాను. స్తోత్రం. సరే, ఇప్పుడు ఈ కొరింథీ విశ్వాసులు ఏం చేశారు? దేవుని బిడ్డలారా, ధర్మము చేశారు. ఈ ధర్మము పరిశుద్ధుడైన దేవునికి ఎలాంటిదంట? ప్రీతికరమైనది, పరిశుద్ధుడైన దేవునికి ఇష్టకరమైనదని వాక్యం రాయబడింది. ఆ ఒక్క వాక్యం చదవండి, నేను ముగిస్తాను. 12:30 ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:16. అపోస్తలుడైన పౌలు, దేవుని బిడ్డలారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13:16. ఉపకారమును ధర్మమును చెయ్య మరిచి పోకుడి, అట్టి యాగములు. చూశారండి, ఈ అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఈ 13-16 వాక్యములు అంటాడు, ఉపకారమును ధర్మమును చెయ్య మరిచి పోకుడి. ఏమండి, అరే బంధువులే మర్చిపోతున్న దినాలలో మనం ఉంటున్నామండి. రక్త సంబంధికులు మర్చిపోతున్న దినాలలో మనము ఉంటున్నాము. అన్నదమ్ములే మర్చిపోతున్న దినాలలో ఉంటున్నాం. తోడుకోడాలు మర్చిపోతున్న దినాలలో ఉంటున్నాము. ఇంకా ఇదే మర్చిపోతుంటే ఇవి ఆడ మనకు జ్ఞాపకం ఉంటాయి. అవునా? జ్ఞాపకం ఉంటాయా? ఇది నన్ను ఇట్టనిందని ఇంకా ఇదే జ్ఞాపకం వస్తుంటే, వీడిట్టు నన్ను ఇట్టని, ఇవే జ్ఞాపకం వస్తుంటే, పనులు పటపట కొరుకుతుంటే, అవి ఇరిగిపోతుంటే. చూశారా? వాక్యం చెప్తుంది, ఉపకారమును ధర్మమును చేయ మరిచి పోకుడి. చూశారండి, ఈ ఉపకారము చేసే విషయంలో ఉపకారం చేసే దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడని వాక్యము చెప్తుంది. ధర్మము చేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను బహిరంగంగా ఆశీర్వదిస్తాడని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభుల వారు, సర్వాధికారి అయిన యేసు ప్రభుల వారు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపకారమును ధర్మమును చెయ్య మరిచిపోకుడి, అట్టి యాగములు. ఎటువంటివి? అబ్బో, ఏంటివి ఇవి? యాగములు అంటే సమర్పణ. యాగములంటే సమర్పణ, ఇంకా సమర్పించడం యాగం అంటే. చూశారా? యాగం అంటే సమర్పణ. మేము చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూరులో ఏం చేసేవారంటే, అంటే మనుషుడు దేవునికి సమర్పణ చేసుకున్నాడు, కానీ గేదెని తెచ్చి దేవునికి సమర్పణ చేస్తాడు. దేన్ని? ఇదొక విచిత్రం. వరే నైనా నువ్వు దేవునికి సమర్పణ చేసుకుంటే వీడు సమర్పణ చేసుకోడు, వీడు తాగుతాడు, తూలుతాడు, పడిపోతాడు. వీని బతికేమో ఏం చేస్తాడు? వీడు తాగుతాడు, తూలుతాడు. తాయినోడు ఏం చేస్తాడు? తూలాలనా లేదా చెప్పండి? ఏమో తాయినోడు ఖచ్చితంగా. మేము కేజీ రోడ్డుకున్నాం కాబట్టి మాకు ఎక్కువ వీళ్ళు కనపడుతుంటారు. ఇంకా ఎన్నా మీరంటే లోపల ఉన్నారు, మారుతున్నారు. మనం ఉండేది ఈ రోడ్డుకే కనుక ఇంకా తాయి తోడల్లో రోడ్డు మీద తూలుకుంటూ పోతుంటాడు, తూలినోడల్లా కింద పడిపోతుంటాడు. ఒకసారి ఇదంతా కంపము రోడ్డు మీద వాళ్ళకి చాలా ఇబ్బంది. కేజీ రోడ్డు మీద ఈ నుంచి ఆడ వరకు. ఇక్కడ చూడండి, వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, యాగములంటే సమర్పణ చేసుకోవడం. చాలామంది దేవునికి జీవితాన్ని సమర్పణ చేసుకోడు, కానీ వీడు తెచ్చి దునపోతును సమర్పణ చేస్తాడండి. దాన్ని వేలం వేస్తారు. ఒక 10 మంది కలిసి ఏం చేస్తారు? పాట పాడతారు. కొన్ని రోజులు చూస్తే దాన్ని తినడమే, కోసుకొని తినడమే. వచ్చిన డబ్బులు దేవునికి సమర్పణ. ఏదో ఒకటి జరిగిపోని దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క ఉపకారమును ధర్మమును నువ్వు చేసినా, నువ్వు ఏ విధంగా ధర్మము చేసినా అది దేవునికి ఏమై ఉన్నాయంటే ఇష్టమైన యాగములు. దేవునికి ఇష్టమైనది చేసినప్పుడు, దేవునికి ఇంపైనది చేసినప్పుడు, దేవునికి ప్రీతికరమైన చేసినప్పుడు, దేవునికి సంతోషింపజేసేది చేసినప్పుడు, దేవునికి ఆనందింపజేసేది చేసినప్పుడు, దేవుడు నీ వైపు తిరిగి
నీకు రెట్టింపుగా చేయుటకు ఆయన న్యాయస్థుడైన దేవుడు. చప్పర్లు కొట్టు. ఆయన యథార్థవంతుడైన దేవుడు. దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పాడు కదా, ఏం చేయాలంటే ధర్మమును లేదా దానము చేయటం మీరు దాన్ని రహస్యంగా చెయ్యి. నువ్వు రహస్యంగా చేస్తే అది ఆయనకి ఇష్టం కనుక ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడన్నాడు. అట్టి ధర్మం చేసే విషయములో దేవా, నా మనసును రేపుదువుగాక, నా హృదయాన్ని తట్టి లేపుదువుగాక, నా అవయవాలను బలపరచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవయవాలను ప్రభు లేపగలిగితే, నీ మనసును హృదయం తట్టి లేపగలిగితే, నువ్వు చేసే దానానికి, నువ్వు చేసే ధర్మానికి రహస్యంగా చూచుచున్న దేవుడు నీకు బహిరంగంగా బహాటముగా ఇవ్వగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? అది ఆయనకు ప్రీతికరం, అది ఆయనకు ఇష్టకరం, అది ఆయనకు సంతోషింపజేసి ఆనందింపజేసే కార్యం. అట్టి కార్యమును తలపెట్టుటకు పరిశుద్ధాత్ముడు మన తట్టి లేపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పాట తీశారా? పాట ఉందా? ప్రభుకు మహిమ కలుగును గాక. పరలోకమే, దాంట్లోనే ఉండేది అది కాదా? సొంతమైపోవాలి ఎవరికి? ప్రభుకు మహిమ కలుగును గాక. అవుదామా? తీశారా? ఉందా? ఎవరు బాగుపడతారు? ఒక పల్లవి చరణం పాడతావా రాజు? పాడతావా? పాడతారా? ముందర కూర్చోండి, లేదంటే లేచి పాడతారా? ప్రభుకు మహిమ కలుగును గాక. సొంతమైపోవాలి నా యేసుకు, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి ఆ ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలు, ఎగిరి వెళ్ళిపోవాలి రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలు. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియాయెను. బలి అయిన వానికి నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. బలి అయిన వానికి నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో. లీనమైపోవాలి ఆ ప్రేమలో,
ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. పరదేశిగా నేను వచ్చానిలా, తన ప్రేమ కీర్తిని చాటాలని. పరదేశిగా నేను వచ్చానిలా, తన చాటాలని. ప్రియుని కోసమే బ్రతికేదను, కాపాడుకుందున్ సౌశల్యము. ప్రభువు కోసమే బ్రతికేదను, కాపాడుకుందును నా సాక్ష్యము. యేసుతో జీవితం పరమునా శాశ్వతం, యేసుతో జీవితం పరమునా శాశ్వతం. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఉండండి. దేవా, నా మనసును ప్రభువా, నా హృదయాన్ని నాయనా, నా చేతులను, నా అవయవములను తండ్రి మీరు తట్టి లేపండి. ఉన్న స్థితిలో నా తండ్రి ప్రభువా ధర్మము చేయాలి ప్రభువా. అది మీకు ఇష్టమైన కార్యము, అదొక యాగము, అది నీకొక సమర్పణ. అవును తండ్రి, ఈరోజు తండ్రి కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నట్టుగా మీరు సహాయం చేశారు. అందును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రాలు, స్తుతులు నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఆ 6వ అధ్యాయములో ముమ్మారు మీరు చెప్పారు ప్రభువా, రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. తండ్రి, నీకు ఇష్టమైన కార్యము, ధర్మము, అది నీకు ప్రీతికరమైనది, అది నీవు సంతోషింపదగినది, నువ్వు ఆనందింపదగిన కార్యమయ్యా. అట్టిది చేయటకు నీవే మమ్మల్ని తట్టి లేపదు కాకని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నా. సకల ఆశ్రుతములకు కారణభూతుడవైన పరిశుద్ధుడవైన తండ్రి వందనాలు దేవా. విత్తబడిన ఈ వాక్యాలను మా అందరి హృదయాలలో 30, 60, 100 ఫలించుటకు సహాయం చేయండి. మేము దుష్టుడు వాక్యాన్ని ఎత్తుకొని పోకుండగా బిడ్డల హృదయాలు కంచె వేదువు గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చాలామంది రాలేదు దేవా, వారిని క్షమించు. ఇట్టి శ్రేష్టమైన వర్తమానం వారు పోగొట్టుకున్నారు ప్రభువా, నువ్వు మన్నించండి తండ్రి. నైనా రేపు వారం వారు వచ్చుటకు కూడా కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దేవా, నీ బిడ్డలందరినీ కూడా ఈ మధ్యాహ్నం పేరు వరుసన నువ్వు దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపండి. వెంటాడుతున్న ప్రతి అసమాధానం తొలగించండి, వెంటాడుతున్న కీడులను తొలగించండి, ప్రతి ఫైనాన్షియల్ సమస్యను దూరపరచమని ప్రార్థన చేస్తున్నా. నీ దగ్గరికి వచ్చారు అన్ని విధాలుగా బిడ్డలను
నువ్వు పోషించి సంరక్షించి అన్ని విధాలుగా నా తండ్రి ప్రభువా, కొరింథీ విశ్వాసులు నా తండ్రి ప్రభువా, వారు ఉదారముగా, వారు ఔదార్యముగా దానము చేశారయ్యా. ఆ దానమును బట్టి దేవుణ్ణి వారు మహిమపరిచారని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, ఆ విధంగా చేయటం కూడా నైనా కృప చూపించండి. వందనాలు ప్రభువా, సహాయం చేయండి. మా జీవితంలో ఎట్టి పరిస్థితులలో మేమున్నా ధర్మము చేయటకు, ఉపకారం చేయటకు నీవే మమ్మల్ని తట్టి లేపి భూమి మీద మేము మా నేత్రాలు మూత పడకమునిపే మేము ఆశీర్వదించబడాలయ్యా. అట్టి ఆశ మమ్మలను రేపుచున్నది తండ్రి. వందనాలు దేవా. దయా దృష్టి కలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవించబడును. అవును తండ్రి, మేము ఆరోగ్యంగా దీవించబడాలయ్యా. ఆవసి విషయంలో మేము దీవించబడాలయ్యా. ఫైనాన్షియల్గా మేము దీవించబడాలి తండ్రి. మేము ఆ విధంగా దీవించబడుటకు మాకు దయా దృష్టి, మాకు జాలి కలిగిన దృష్టి, మాకు కరుణగల దృష్టి నువ్వు అనుగ్రహించదు కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలయ్యా. అట్టి దయా దృష్టి, అట్టి కనికరం గల దృష్టి కొరింథీ విశ్వాసులకు నువ్వు ఇచ్చావు కదయ్యా. నీకు వందనాలయ్యా నాయనా, నీకు స్తోత్రాలయ్యా. మరల ఎబిల్ రాసిన పత్రికలో తట్టి లేపుచున్నావయ్యా. ఇది దేవునికి ప్రీతికరమని. అవును ప్రభువా, నీకు ఇష్టమైనది మేము చేయటకు ఎల్లప్పుడూ కృప చూపించి ఈ ప్రార్థనలకి జీవితాలను బలపరిచి మహిమ పొందవని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.